అందరికీ నమస్కారం. మనము 8th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రాంలో భాగంగా డే 5 లేటెస్ట్ అడ్వైజ్ అంటే ఇక్కడ సలహా అని అర్థం. అడ్వైజ్ అంటే ఇక్కడ సలహా. టీచర్ యాక్టివిటీ గివింగ్ అడ్వైజ్ అంటే సలహా అనేది ఇవ్వడము మరియు తీసుకోవడం అనే వాటి మీద మనము ఈరోజు చూడబోతున్నాము. ఆస్కింగ్ ఫర్ అడ్వైజ్ మనము ఎప్పుడు వేరే వాళ్ళని అడ్వైజ్ అడుగుతాము. సమ్వన్స్ హెల్ప్ ఆర్ ఒపీనియన్ అబౌట్ వాట్ యూ షుడ్. మనము ఎప్పుడు అడుగుతామంటే యూ ఆస్క్ ఫర్ అడ్వైజ్ వెన్ యు ఆర్ అన్షూర్ అబౌట్ ఏ డెసిషన్. మనకు షూర్గా లేనప్పుడు, అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో షూర్గా లేనప్పుడు, యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్గా ఉన్నప్పుడు, అదేవిధంగా యూ వాంట్ సజెషన్స్ ఆర్ గైడెన్స్. నీకు సజెషన్స్ గైడెన్స్ కావాలి ఏది తీసుకుంటే మంచిదా అని. అలాంటప్పుడు యూ వాంట్ టు మేక్ ఏ బెటర్ చాయిస్. ఉన్న చాయిసెస్లో బెటర్ చాయిస్ ఎన్నుకోవడానికి మనం సలహా అడుగుతున్నాం. సలహా అడుగుతున్నప్పుడు వేరే వాళ్ళని ఏ విధంగా క్వశ్చన్ చేస్తామంటే, మనము జనరల్గా కామన్ ఫ్రేజెస్ టు ఆస్క్ ఫర్ అడ్వైజ్ ఎలా అడుగుతామంటే, వాట్ షుడ్ ఐ డూ, నేను ఏం చేయగలను. కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వైజ్, మీరు సలహా ఇవ్వగలరా. వాట్ వుడ్ యూ సజెస్ట్, మీరైతే ఏం సలహా ఇస్తారు. డూ యూ థింక్ ఐ షుడ్, మీరు నా స్థానంలో ఉంటే ఎలా ఆలోచిస్తారు. కుడ్ యూ గైడ్ మీ ఆన్ దిస్, మీరు నన్ను ఒక మంచి మార్గంలో నడిపించగలరా. ఈ విధంగా మనము క్వశ్చన్స్ అడుగుతాము. ఎగ్జాంపుల్ వచ్చేసరికి, ఐ యామ్ స్కేర్డ్ టు జాయిన్ ద మ్యూజిక్ క్లబ్, వాట్ షుడ్ ఐ డూ. మ్యూజిక్ క్లబ్లో జాయిన్ అవ్వడానికి నాకు భయంగా ఉంది. వాట్ షుడ్ ఐ డూ, నేను ఏం చేయాలి. ఆ విధంగా ఉంటుంది. గివింగ్ అడ్వైజ్, మనము సలహా తీసుకోవడం వరకు చూసాము. ఇప్పుడు గివింగ్ అడ్వైజ్, సలహా ఇవ్వడం. ఆఫరింగ్ సమ్వన్ సజెషన్స్ టు హెల్ప్ దెమ్ సాల్వ్ ప్రాబ్లమ్స్, వేరే వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనము ఏ విధంగా సలహా ఇస్తాము, ఎలాంటప్పుడు సలహా ఇస్తాము. యూ గివ్ అడ్వైజ్ వెన్ అంటే సమ్వన్ ఆస్క్ ఫర్ యువర్ ఒపీనియన్, మీ ఒపీనియన్ కొంతమంది అడిగినప్పుడు. యూ వాంట్ టు హెల్ప్ దెమ్, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకున్నప్పుడు. యూ సీ సమ్వన్ స్ట్రగ్లింగ్, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు మీరు సలహా ఇవ్వగలుగుతారు. యూ హ్యావ్ యూస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్, మీకు నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సలహా ఇవ్వగలుగుతారు. అదేవిధంగా సలహా ఇస్తున్నప్పుడు మనము ఎటువంటి ఫ్రేజెస్ వాడతాము అంటే, కామన్ ఫ్రేజెస్ టు గివ్ అడ్వైస్, సలహా ఇచ్చేటప్పుడు యూ షుడ్, మీరు చేయగలరు. యూ షుడింట్, మీరు నెగిటివ్ సెన్స్లో మీరు చేయలేరు. యూ కుడ్, మీరు చేయాలి. వై డోంట్ యూ, మీరెందుకు ఇలా చేస్తున్నారు. ఐ అడ్వైజ్ టు, ఇదిగో ఈ సలహా ఇస్తున్నాను. ఇట్స్ బెటర్ టు, ఇది మీకు మంచి ఇటు పోతే మీరు మంచి జరుగుతుంది. ఈ విధంగా మనము ఫ్రేజెస్ వాడతాము. మనము ఇవి తెలుగులో ఒకసారి చూద్దాం. సలహా అడగడానికి ఉపయోగించే కామన్ ఫ్రేజెస్. వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి. కెన్ యూ గివ్ మీ సమ్ అడ్వైజ్, నాకు కాస్త సలహా ఇవ్వగలరా. వాట్ వుడ్ యూ సజెస్ట్, మీరు ఏమి సూచిస్తారు. డూ యూ థింక్ ఐ షుడ్, నేను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు. కుడ్ యూ గైడ్ మీ ఆన్ దిస్, దీనిపైన నాకు మార్గదర్శకత్వం చేయగలరా. ఈ విధంగా మీరు సలహాని అడగడానికి ఉపయోగించే వాక్యాలు. ఇప్పుడు సలహా ఇవ్వడానికి ఎటువంటి ఫ్రేజెస్ తెలుగులో చూద్దాం. సలహా ఇవ్వడానికి మనము యూ షుడ్, మీరు చేయాలి. యూ షుడెంట్, మీరు ఇది చేయకూడదు. యూ కుడ్, మీరు చేయవచ్చు. వై డోంట్ యూ, మీరు ఎందుకు చేయకూడదు. ఐ అడ్వైజ్ యూ టు, నేను మీకు చేయమని సలహా ఇస్తున్నాను. ఇట్స్ బెటర్ టు, ఈ విధంగా చేయడం మీకు మంచిది. ఈ విధంగా మనము తెలుగులో చూసాము. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇక్కడ స్పీకింగ్ యాక్టివిటీలో షార్ట్ సిచ్యువేషన్స్, గివింగ్ అడ్వైజ్కి సంబంధించి జనరల్గా మనకు క్వశ్చన్స్ అడిగేది వీటి నుంచే కాబట్టి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇచ్చారు, ఇవి చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి, మీరా వాంట్స్ టు జాయిన్ స్కూల్స్ సైన్స్ క్లబ్ బట్ హర్ కజిన్స్ టీజ్ హర్.
మీరా స్కూల్లో సైన్స్ క్లబ్లో చేరాలనుకుంటుంది. బట్ వాళ్ళ కజిన్స్ ఏమని టీచ్ చేస్తున్నారంటే సేయింగ్ సైన్స్ ఈజ్ ఫర్ బాయ్స్, అది బాయ్స్ కోసమే మీరు ఎందుకు చేరుతున్నారు, ఆ విధంగా టీచ్ చేస్తున్నారు. వాట్ అడ్వైజ్ వుడ్ యూ గివ్ మీరా, మీరు మీరాకి ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు అంటే మనము ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సింది ఏంటంటే యూ షుడ్ అనేది ముందుగా రాస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి యూ షుడ్ ఇక్కడ 2 తర్వాత ఉంది కదా, జాయిన్ ద సైన్స్ క్లబ్ అది రాస్తాం. యూ షుడ్ జాయిన్ ద సైన్స్ క్లబ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అర్జున్ లవ్స్ రీడింగ్ స్టోరీస్. అర్జున్కి స్టోరీస్ చదవడం ఇష్టం. బట్ హీ ఈజ్ అఫ్రైడ్ టు బారో బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ బికాస్ హీ థింక్స్ ద లైబ్రేరియన్ విల్ స్కోల్ హిమ్. అతను లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకోవాలనుకుంటున్నాడు, కానీ లైబ్రేరియన్ తిడతాడేమోనని భయం వేస్తుంది. గివ్ హిమ్ సమ్ అడ్వైజ్. అలాంటప్పుడు మనము ఆన్సర్ వచ్చేసరికి యూ షుడ్ అనేది ముందు రాస్తాము. తర్వాత ఇక్కడ టూ తర్వాత ఉంది కదా, బారో బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ ఇది అనేది రాస్తాం. యూ షుడ్ బారో బుక్స్ ఫ్రమ్ ద లైబ్రరీ అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే లక్ష్మి సిట్స్ ఇన్ ద క్లాస్ బట్ నెవర్ స్పీక్స్ అప్ ఇన్ క్లాస్. లక్ష్మి క్లాస్ రూమ్లో కూర్చుంటుంది, బట్ ఎవరితో మాట్లాడదు. ఈవెన్ వెన్ షీ నోస్ ద రైట్ ఆన్సర్ అయినా మాట్లాడదు. అడ్వైజ్ లక్ష్మికి ఎలాంటి అడ్వైజ్ ఇస్తాము అంటే యూ షుడ్ అనేది మనము స్టార్టింగ్లో రాస్తాము. తర్వాత ఇక్కడ నెవర్ తర్వాత ఉంది కదా, యూ షుడ్ బట్ తర్వాత యూ షుడ్ బట్ నెవర్ తర్వాత స్పీక్స్ అప్ ఇన్ క్లాస్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి రాస్తామన్నమాట. యూ షుడ్ స్పీక్స్ అప్ ఇన్ ద క్లాస్. ఇవి షార్ట్ ఆన్సర్స్. మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి ఈ విధంగా చెప్తాము. అదేవిధంగా మనం లాంగ్ ఆన్సర్గా క్లియర్గా మనం ఆన్సర్ చూద్దాం. ఇవి క్లియర్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ టైప్లో ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరా wants to join the school club but her cousins tease her saying. ఇక్కడ వచ్చేసరికి మీరా you shouldn't listen to them, you could join the club to show them they are wrong, I advise you follow your dream. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే అర్జున్ ఇట్స్ బెటర్ టు గో అండ్ టాక్ టు ద లైబ్రేరియన్, వై డోంట్ యూ పొలైట్లీ ఆస్క్ ఫర్ ఏ బుక్, ఐ ఆమ్ షూర్ దే వోంట్ స్కోల్డ్ యూ. ఈ విధంగా చెప్తాము. నెక్స్ట్ థర్డ్ వన్ అయితే లక్ష్మి యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, వై డోంట్ యూ ట్రై స్పీకింగ్ అప్ వన్స్ వైల్ యూ ఆన్సర్స్ ఆర్ వాల్యుబుల్. ఈ విధంగా మనము లక్ష్మికి అడ్వైజ్ ఇస్తాము. ఇవి మనకు ఇందాక చెప్పుకున్నవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 8th క్లాస్కి సంబంధించి డే 5 యాక్టివిటీస్ కంప్లీట్ అయ్యాయి.